ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. చిన్నప్పుడు అతను చాలా పేదవాడు. బండి మీద సరుకులు పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు. అలా ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ పైకెదిగాడు. అతిగా ఆశపడకుండా తక్కువ ధరకే నిజాయితీగా మంచి సరుకులు అమ్మేవాడు. గుండు సూదు నుంచి బంగారు ఆభరణాల దాకా అన్ని అతని వద్దే దొరికేవి. నెమ్మదిగా అతను ఆ ఊర్లోనే పెద్ద ధనవంతుడిగా మారిపోయాడు. ఆ ధనవంతుడికి 4 కొడుకులు పుట్టారు. వాళ్ళు బాగా చదువుకొని తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. నెమ్మదిగా ధనవంతుడికి వయసు మీద పడింది. చివరి రోజులు సమీపించాయి. ఒక రోజు తన 4 కొడుకులను పిలిచి వారి చేతిలో ఒక పెట్టె పెట్టి, ఆశ మహా చెడ్డది, దాని వెంట పరిగెత్తకండి. ఒకరిని ముంచకుండా మనం మునిగిపోకుండా బ్రతకాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ 4 ఎప్పటికీ విడిపోకండి. ఏదైనా ఊహించంది జరిగి మీ ధనమంతా పోయి మీరు ఆపదలో పడితే అప్పుడు ఈ పెట్టె తెరవండి. అలా జరగనప్పుడు మీ పిల్లలకు ఈ పెట్టెను అందించండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆ ధనవంతుడు కొద్ది రోజుల్లోనే మరణించాడు. అతని 4 కొడుకులు మంచివాళ్లే కాని వాళ్ళ నాన్న సంపాదించిన దానికి 10 సంపాదించాలని, వారి పేరు దేశ విదేశాల్లో వెలిగిపోవాలని భావించి చుట్టుపక్కల ఉన్న దేశాలతో వ్యాపార